ఎవ్వలు పోయి ఏది అడిగినా తప్పకుండా చేస్తాం, చూస్తాం, గా పైసలు రాగానే ఇస్తాం, గీ పద్దులకెళ్ళి ఖర్చు పెడతాం అని చెప్పి తోలుతారు సర్కారోళ్ళు. అంతలా వెళ్ళకుంటే ఇంత భూమిగిన బేరం పెడతారు. ఎన్ని మాటలు చూడలే. అంతేగాని ఎవ్వలన్నా వాళ్ళ సొంత పైకం ఇస్తారా అనబ్బా? వాళ్ళకేం గజ్జు, అప్పటి మందం బుద్రకిచ్చి పంపించేస్తారు అని అంటుండ్రులే. అయితే ఇప్పుడు ఏమైందో చూడండి. మరి మన మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు త్యాగం చేస్తున్నారు. సగం ఇంట్లోకి తీసుకొని సగం రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు కేబినెట్ మీటింగ్ లా. మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే సాలరీస్ లో 50% ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని. సర్కార్ జాబులు చేసేటోళ్ళు చాలా మంది రిటైర్ అయినా వాళ్ళకి అందవలసిన పైకం అందాలే. ఏం తక్కువ 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, లీవ్ అండ్ క్యాష్మెంట్, పెన్షన్, కమ్యూనికేషన్, మెడికల్ రియంబర్స్మెంట్, ఇట్లా బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. లేకకైతే పాత గవర్నమెంట్ లోనే ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చు గానీ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంచి ఆళ్ళు బచాయి సేపు రిటైర్ అయ్యే వరకు వీళ్ళ మెడకు పడ్డాయి. ఇక అట్లనే ఇంకో 6,200 కోట్ల రూపాయలు కొలువులు చేసే వాళ్ళకి ఇవ్వాలి బకాయిలు మొత్తం 14,200 కోట్లు కావాలి. ఏమాయని ఊకొక్క అడుగుతుంటే ఇద్దామంటే సంతకాల సస్కాన లేదట. అందుకే మంత్రులు ఎమ్మెల్యేలు సగం జీతం తీసుకొని సగం కాల పెండింగ్ పదులకు ఇస్తారట కొంత ఆసరైతుందని. మన మంత్రులకు నెలకు 4,10,000, ఎమ్మెల్యేలకు 2.5 లక్షల జీతము. సీఎం సార్ తోటి 16 మంది మంత్రులు కాబట్టి 32 లక్షల చిల్లర జమ అవుతాయి నెలకు. ఇక 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నందుకు 1,08,00,000 చిల్లర అవుతుంది. కానీ ప్రతిపక్ష లీడర్లు ఏమంటారో మరి. ఇట్లా కొంత ఇచ్చుకుంటూ వచ్చి 3 నెలల మొత్తం సుక్త అయ్యాలనేది గవర్నమెంట్ ప్లాను. నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఎలా ఇస్తున్నాము 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని. రిటైర్ అయిన ఉద్యోగుల కోసం మీరు జీతాలు త్యాగం చేసుడు తారీఫ్ చేయవలసిందే గానీ ఎవరికి పైసలు అక్కర పడ్డా మీ జీతాలకెళ్ళి ఇయ్యూరి అంటారేమో. జర చూసుకోండి సాలరు.